అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-41 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఇందులో ఏదెను తోట, ఆదాము అవ్వలు, కయీను హేబేలు, షేతు వంశావళి, నోవాహు వంశావళి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారుల యొక్క జీవితాల గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో ముఖ్యంగా యోసేపుని వాళ్ళ సొంత అన్నలే మోసం చేసి ఇష్మాయిలీలకు అమ్మేయడం, ఆ ఇష్మాయిలీలు ఐగుప్తీలకు అమ్మేయడం, ఐగుప్తులో దేవుడు యోసేపుకి తోడుండి ఐగుప్తులో రాజు తర్వాత రాజు అయ్యేంతలాగా యోసేపుని దేవుడు అభివృద్ధి చేయడం, ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. యోసేపు తన పరిశుద్ధతని దేవుడి ఎదుట ఎలా నిరూపించుకున్నాడు అనేది కూడా మనం చదువుకున్నాం. ఈరోజు ఆదికాండం 42 అధ్యాయం నుండి మనం చదువుకుందాం. ఈరోజు తన అన్నలతో మరలా యోసేపు తిరిగి ఎలా కలిశాడు అనే విషయాన్ని ఇక్కడ నుండి మనం చదువుకుంటూ వెళ్తాం. ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా మనం, కరువు ప్రతి దేశమందు భారమై ఉన్నందున సమస్త దేశస్థులు యోసేపునొద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఎందుకు? 7 ఏళ్ళేమో పంటలు బాగా పండుతాయి, 7 ఏళ్ళేమో బీభత్సమైన కరువు వచ్చిద్ది అని ముందుగా ఫరోకి దేవుడు కలవడం, దాని భావాన్ని యోసేపు చెప్పడం, ఇది కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అందరూ కరువు కాలంలో ఉన్నారు. కేవలం ఐగుప్తు కాదు, ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి కరువు రావడం వల్ల ఎవరికి ధాన్యం కావాలన్నా ఐగుప్తుకు రావాల్సిందే, యోసేపు దగ్గరికి రావాల్సిందే. ఫరో కూడా యోసేపు పర్మిషన్ ఉంటేనే ఏదైనా జరిగిద్ది అని అనడం కూడా మనం ముందొచ్చినాలో చూసాం. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరు ఎలా ఒకని ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. ఐగుప్తులో ఉంది కదా ధాన్యం, వెళ్ళి తీసుకురండి, ఇక్కడ మనం ఆకలితో చచ్చిపోతామేమో, కరువు కదా. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కురండి అని చెప్పగా, యోసేపు ఏం చేశాడు? పంటలు బాగా పండిన 7 సంవత్సరాలు కూడా ధాన్యం బాగా దాచాడు కదా. అది ఐగుప్తు ప్రజలకే కాకుండా మిగిలిన దేశాలకే అమ్మేంతలాగా కూడా ఉందంట. మిగిలిన దేశాలకి యోసేపు అమ్ముతున్నాడంట. మీరు వెళ్ళి కొనుక్కురండి ఆ ధాన్యాన్ని. ఇలాగ తెలియదు కదా ఇంకా 7 సంవత్సరాలు ఉంటుంది కరువు అని చెప్పి. కొనుక్కురండి, మనం చావకుండునట్లు అంటున్నాడు యాకోబు. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, అంటే బయలుదేరారు. అయినను ఇతనికి ఏ హాని సంభవించునో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాదు. అంతకుముందు యోసేపు చనిపోయాడు అని యాకోబు అనుకుంటున్నాడు కదా, కాబట్టి యోసేపు తమ్ముడైన బెన్యామీన్ని ఎక్కడికి పంపకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. తన మిగిలిన అన్నలందరినీ వెళ్ళమన్నాడు కానీ బెన్యామీన్ని మాత్రం పంపించకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. కరువు కనాను దేశములోనూ ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేలు కుమారులను వచ్చిరి. యాకోబు కుమారులు కూడా మిగిలిన వాళ్ళతో కలిసి ఐగుప్తుకు వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఈ ముఖములు నేలను మోపి ఇదంతా ఎందుకు రాయించాడు అంటే, యోసేపు చిన్నప్పుడే కలగన్నాడు కదా మిగిలిన వాళ్ళందరూ కూడా అతని ఎదుట దాసులు అవుతారు అని, అది నెరవేరుతుంది అని మనకు తెలియడానికి దేవుడు ఇట్లా రాయించాడు. అందులోనూ ఐగుప్తు రాజు అంటే అందరూ కూడా గొప్పగా చూస్తారు. ఒకవేళ ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడితే చంపేస్తారేమో అన్న భయంతో ఉంటారు. కాబట్టి ఆ రాజుకి ఇచ్చే గౌరవం లాగా యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి, ఎందుకు? అంతకుముందు ఇతను అమ్మేయాలని చూశారు కదా, చంపేయాలని చూశారు కదా, మారారా లేదా, ఇంకా అలాగే ఉన్నారా, ఇంకా చెడ్డగా ఉన్నారా, మారారా అని తెలుసుకోవడానికి యోసేపు వాళ్ళతో కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ యోసేపు గుర్తుపట్టాడు, మరి వాళ్ళ సహోదరులు ఎందుకు గుర్తుపట్టలేదంటే, మొదటి కారణం యోసేపుకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మేశారు వాళ్ళు. ఇప్పుడు యోసేపుకి 30 దాటాయి, పెళ్ళైంది, చూడడానికి రూపం మారిపోయింది, అదొకటి. రెండవది, ఫరోలు ఎలా ఉంటారో తెలుసు కదా, తలకి గుండు చేయించుకుని కళ్ళకు రంగేసుకుని అదొక రకమైన వేరే ఆకారంలో, చూడడానికి ఇజ్రాయేలీలాగా అయితే ఉంటారు కదా. కాబట్టి యోసేపు అయితే వాళ్ళని గుర్తుపట్టాడు కానీ వాళ్ళ అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు. వాళ్ళు మారారో లేదో తెలుసుకుందామని కఠినంగా ప్రవర్తిస్తున్నాడు యోసేపు. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితిమి అనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతనిని గుర్తుపట్టలేదు. ఆల్రెడీ ఎందుకో చెప్పాను కదా. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, అంటే నెరవేరుతున్నాయి కదా, అందరూ వచ్చే దగ్గర సాగిల పడుతున్నారు కదా, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితరని వారితో అనగా, అంటే మీరు దేశద్రోహులు, ఈ దేశంలో రహస్యాలు తెలుసుకోవడానికి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా అని వాళ్ళ మీద ఒక నింద మోపాడు.
వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. మేము అట్లాంటి వాళ్ళం కాదు, ఫుడ్ కోసం వచ్చామని చెప్పారు. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. ఒకడు లేడు అంటే చచ్చిపోయాడు అని చెప్తున్నారు. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలుపబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. అంటే మీరు చెప్పేది నిజమో కాదో నాకు తెలియాలంటే మీ తమ్ముడిని కూడా తీసుకురండి. ఒకడున్నాడు అన్నారు కదా వెనకాలే మీ తండ్రి దగ్గర, అతన్ని కూడా తీసుకొస్తేనే నేను నమ్ముతాను మీరు చెప్పేది. అంటే ఒక రకంగా వీళ్ళని బెదిరిస్తూనే వీళ్ళు ఇంకా మారారా లేదా, వాళ్ళ తమ్ముడు బతికున్నాడా లేదా, వాళ్ళ నాన్న బతికున్నాడా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కుంటున్నాడు యోసేపు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాల్లో వేయించెను. ఇలా చెప్తేనే మాట వింటారని 3 దినాలు వాళ్ళని జైల్లో పెట్టించి ఒక్కడిని మాత్రం నేను పంపుతా, మిగిలిన వాళ్ళందరూ జైల్లో ఉండాలి. ఆ ఒక్కడెళ్ళి ఇంకో తమ్ముడిని కూడా తీసుకొస్తేనే మీరు చెప్పేది నిజం అని నేను నమ్ముతా అని చెప్పి ఒక పరీక్ష పెడుతున్నాడు యోసేపు. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకునట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. ముందేమో అందరినీ జైల్లో పెడతాను, ఒకళ్ళని పంపిస్తాన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం కనికరపడి అట్లా కాదులే, ఒకరిని మాత్రమే నా దగ్గర ఉంచుతాను, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురండి, ధాన్యం కూడా తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్టు నాకు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారట్లు చేసిరి, ఒప్పుకున్నారు దానికి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమిలాడుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితోనొకరు మాట్లాడుకొనిరి. అంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. యోసేపును అంత ముందు అమ్మేశారు, చంపేయాలని చూశారు కదా, ఇదిగో మనం యోసేపుకు చేసిన ద్రోహమే ఇప్పుడు మన మీద శిక్షలాగా వస్తుంది అని వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు అనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా, అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నది అని వారికి ఉత్తరం ఇచ్చాను. అప్పుడు రూబేన్ అంటున్నాడు, నేను అంతకుముందు హెచ్చరించాను కదా మిమ్మల్ని చంపొద్దు అని, అయినా కానీ మీరు నా మాట వినకుండా అతన్ని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత దాసుడుగా ఉన్నవాళ్ళు చచ్చిపోయాడేమో అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఆ రక్తాపరాధము అంటే అతడు చచ్చిపోవడానికి మనమే కారణమయ్యాము, మీరు అప్పుడు నా మాట వినలేదు, అందుకే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటే వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు చేసిన తప్పుకి అని దాని అర్థం. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తమ మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. అంటే ఇప్పుడు యోసేపు ఏమో ఐగుప్తు భాషలో మాట్లాడుతున్నాడు, వీళ్ళేమో హెబ్రీ భాషలో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడే భాష యోసేపుకి అర్థమవుతుంది అన్న విషయం వీళ్ళకి తెలియలేదు అని దాని అర్థం. అతడు వారి మధ్య నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతనిని బంధించెను. ఎందుకు షిమ్యోన్ని పట్టుకున్నాడు? రూబేన్ ఆల్రెడీ మారు మనసు పొందినట్టుగా, అంతకుముందు కూడా వద్దన్నట్టుగా కొంచెం పెద్దగానే వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది కదా, అందుకని ఆ తర్వాత కుమారుడైన షిమ్యోన్ని పట్టుకొని చెరసాల్లో వేయించాడు పెద్దోడు. మళ్ళీ రూబేన్ వెళ్ళి చెప్తే వింటాడేమో వాళ్ళ తండ్రి పెద్దోడు కదా అన్న ఉద్దేశంతో కూడా రూబేన్ వదిలేసి షిమ్యోన్ని పట్టుకున్నాడు. మీరు అందరూ వెళ్ళి మీ తమ్ముడు బెన్యామీని తీసుకొస్తేనే ఈ షిమ్యోను బతుకుతాడు అని చెప్తున్నాడు. పక్కకెళ్ళి ఏడ్చాడంట చూడండి. అంటే వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే యోసేపు అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. తన అన్నలు ఏడుతో తన అన్నలు బాధపడ్డం అవన్నీ చూసి మళ్ళీ నిజం చెప్దాము అంటే చూద్దాం వీళ్ళు ఇంకా నిజంగా మారారా లేదా, నిజమే చెప్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూద్దాం అన్న ఉద్దేశంతో వెంటనే వాళ్ళకి నిజం చెప్పకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు ఈ యొక్క పరీక్షని. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యములో నింపుటకును ఎవరి రూకలు వాని గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వాని ఎడల ఇట్లు జరిగించెను. రూకలు అంటే డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా ధాన్యం ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. వారు
తాము కొనిన ధాన్యము తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతనికి రూకలు కనబడెను. అవి అతని గోనెమూతిలో ఉండెను. అంటే రోకలు కూడా రిటర్న్ ఇచ్చాడు, డబ్బు కూడా తీసుకోలేదు యోసేపు అన్న విషయం వీళ్ళకి ఇప్పుడు తెలిసింది. విప్పగా అందులో రోకలు ఉన్నాయి. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంటే మనం డబ్బులు ఇవ్వకుండా ధాన్యం దొంగలించామని అనుకుంటారేమో, రోకలు ఇవ్వకుండా వచ్చేసాం అంటారేమో, ఇది మళ్ళీ ఇంకో నేరం మోపి మన అందరిని కూడా శిక్షిస్తారేమో అని వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. వారు కనాను దేశమందున తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాటలాడి మేము ఆ దేశమును వేగుచూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పిననిరి. అంటే జరిగిందంతా చెప్పారు వాళ్ళ తండ్రికి. అప్పుడు వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలోనే ఉండెను. వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూసి భయపడిరి. ఒకటి దాంట్లోనే కాదు, అందరి దాంట్లోనూ కూడా ఎవరు తీసుకెళ్లిన రోకలు వాడి దాంట్లోనే ఉన్నాయి. మనందరం కూడా డబ్బు ఇవ్వకుండా ధాన్యం తీసుకొచ్చాం అనుకుంటారు. ఇది వాళ్ళకి తెలిసిందంటే ఖచ్చితంగా మనందరిని కూడా చంపేస్తారు అని ఇంకా ఎక్కువ భయపడ్డారు వీళ్ళందరూ కూడా. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. అంతకుముందు యోసేపు కూడా చనిపోయాడు కదా, ఇప్పుడు షిమ్యోను చూసి బాధపడుతున్నాడు. మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బెన్యామీని తీసుకెళ్తా అంటున్నారు, అతను కూడా చంపేస్తారేమో. అందుకు రూబేను, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతనిని నా చేతికి అప్పగించుము, అతన్ని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు, నా కుమారుణ్ణి మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ఆల్రెడీ యోసేపు చచ్చిపోయినప్పుడే నేను చచ్చిపోదాం అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఇతన్ని కూడా చంపేస్తారా మీరు, మార్గంలో ఏదన్నా జరగవచ్చు, అక్కడికి వెళ్ళాక ఆ ఫరో ఏదన్నా చేయొచ్చు, నేను మాత్రం పంపను అంటున్నాడు. రూబేన్ అంత మొత్తుకున్నా కానీ, నా 2 కుమారులను ఇస్తాను బెన్యామీనుకు ప్రతిగా అని రూబేన్ చెబుతున్నా కానీ యాకోబు వినే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే అంత ముందు జరిగిన నాటికి భయపడుతున్నాడు అని దాని అర్థం. ఆదికాండం 43వ అధ్యాయం. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా. 7 సంవత్సరాలు ఉంటుంది కదా, తెచ్చిన ధాన్యం అయిపోయింది, వాళ్ళకి తెలియదు దాని సంవత్సరాలు ఉంటుందని. తెచ్చిన ధాన్యం అయిపోయింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకురండి ఆహారం అని అన్నాడు యాకోబు. యూదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. అంతకుముందు రూబేన్ చెప్తే వినలేదు కదా, ఇప్పుడు యోధా చెప్తున్నాడు, యాకోబుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మా తమ్ముడు వస్తేనే అతడు మాకు ధాన్యం ఇస్తా అన్నాడు. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను నేను. అందుకు ఇజ్రాయేలు అంటే యాకోబు, మీరు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయునేలా, నిజం చెప్పడం కూడా తప్పే అంటున్నాడు. ఇప్పుడు వారు, ఆ మనుష్యుడు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మిమ్మల్ని గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి. అతడు యోసేపు అని వీళ్ళకి తెలియదు కదా, వేరే వాళ్ళు అయితే ఇంత డీటెయిల్డ్గా వెళ్ళరు, బట్ యోసేపు కాబట్టి అడుగుతున్నాడు. కాబట్టి మాకెట్లా తెలిసిద్ది అతడు మా తమ్ముడిని తీసుకురమ్మంటారని అని యోధా అన్నాడు. యోధా తన తండ్రి అయిన ఇజ్రాయేలును చూచి, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతన్ని గూర్చి
పూట పడుదును. నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. అంటే ఇంక అన్నిటికీ నేను బాధ్యత తీసుకుంటాను. కావాలంటే నన్ను ఏదైనా చేసుకో, నేను అతని బదులుగా వెళ్తాను. అతని బదులుగా కావాలంటే చావనైనా నేనే చేస్తాను, కానీ నీ దగ్గరికి తీసుకొస్తాను. నా మీద నమ్మకంతో పంపించు. ఒకవేళ నువ్వు పంపించకపోతే కేవలం బెన్యామీనే కాదు, అందరం కూడా ఇక్కడే చచ్చిపోతాం కరువు వల్ల అని చెప్పి యోధా చెప్తున్నాడు. మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా, ఒకవేళ నువ్వు ఇంత లేట్ చేయకుండా ముందే పంపించుంటే ఈ పాటికి వెళ్ళి మళ్ళీ రెండోసారి వచ్చేవాళ్ళం అని కూడా చెప్తున్నాడు. వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో, అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీరు గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకుపోండి. ఇలాంటివన్నీ చేస్తే ఎటువంటి కష్టాలు రావు అన్నట్టుగా ముందు గిఫ్ట్లు తీసుకెళ్ళండి. అతనికి రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. అంతకుముందు మేము మర్చిపోయాము, కావాలని మోసం చేయలేదు, అది మా గోనె సంచిలోకి అట్ట వచ్చే కూడా మాకు తెలియదు అన్నట్టుగా మీరు రెట్టింపు తీసుకెళ్ళండి. ముందాటికి ఇప్పుడాటికి రెండింటికి కలిపి మళ్ళా కట్టండి డబ్బులు. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముడిని తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుణ్ణి బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడై ఉండవలసిన ఎడల పుత్రహీనుడవుదని వారితో చెప్పాను. ఫైనల్గా దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద భారం వేసి, దేవుడు మీకు తోడుంటాడు వెళ్ళండి అని వాళ్ళ తమ్ముడిచ్చి పంపించాడు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులతో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. వాళ్ళకి ఏం అర్థమవుతా ఉండదు ఏం చేస్తున్నాడు ఈయన అని. ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మన మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించెను అనుకొనిరి. ఇంకా భయంతోనే ఉన్నారు వీళ్ళు ఏం జరుగుద్దా అని. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగి వచ్చిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రోకల తూనికయు సరిగా ఎవరి రోకలు వాని గోనెమూతిలోనే ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరి రోకలను తీసుకొని వచ్చితిమి. మా రోకలను మా గోనెల్లో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అంటే ఇంకా భయపడి యోసేపు గృహ నిర్వాహం దగ్గర మొత్తం అంతా చెప్పేసి డబ్బు ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకతడు, మీకు క్షేమము అగునుగాక, భయపడుకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి వద్దకు తీసుకొని పోయాను. అప్పుడు దాకా చెరపట్టబడిన షిమ్యోన్ని కూడా వాళ్ళకి అప్పగించేశాడు. ఇదిగో మీ దేవుడు మీకు తోడున్నాడు అంటున్నాడు. అంటే యోసేపు కూడా వీళ్ళ దేవుడినే కదా పూజించేది. ఐగుప్తు మొత్తం ఒకలా ఉంటే యోసేపు మాత్రం ఒకే నిజమైన దేవుడిని పూజిస్తున్నాడు, వీళ్ళు ఆ దేవుడిని పూజిస్తున్నారు. కాబట్టి ఆ గృహ నిర్వాహకుడికి అర్థమైంది సీన్ అంతా. చెప్పాడు వాళ్ళతో, షిమ్యోన్ని కూడా వాళ్ళకి అప్పగించేశాడు. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళు ఇయ్యగా వాళ్ళు కాళ్ళు కడుగుకొనిరి. యాక్చువల్గా నీళ్ళు ఎవరు ఐగుప్తులకి, కానీ వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? యూదుల ఆచారం కదా నీళ్లతో కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళటం, కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళ వరకు తమ కానుకలను సిద్ధము చేసిరి. ముందుగా తెచ్చిన కానుకలన్నీ రెడీ చేసుకున్నారు, యోసేపు రాగానే గౌరవిద్దామని. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. మళ్ళా సాగిలపడుతున్నారు. యోసేపు కల మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికున్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిల పడిరి. యోసేపు తన తండ్రి గురించి కనుక్కుంటున్నాడు. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను.
ఇంకా ఓపిక పట్టలేక దీవించేస్తాడు, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు, ఆ ప్రేమ, ఆ బాధ. లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఏడ్చాడంట. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికి వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఇంకా వేరువేరుగా ఎందుకు వడ్డిస్తున్నారు? యోసేపు ఏమో రాజు లాంటోడు, వీళ్ళందరూ నార్మల్ జనాలు కాబట్టి వేరువేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడి వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూసి ఆశ్చర్యపడిరి. ఇదేంటి, మనలో ఎవడు పెద్దోడో ఎవడు చిన్నోడో ఈ ఫరోకి ఎలా తెలిసింది అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతు కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా తాగిరి. గొప్ప విందు చేయించాడు వాళ్ళకి. ఎందుకు ఇంకా నిజం చెప్పలేదు అంటే ఆఖరి పరీక్ష ఒకటి ఉంది, అదేంటో కూడా మనం చూద్దాం. ఆదికాండం 44వ అధ్యాయం. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. మళ్ళా వాళ్ళందరికీ ధాన్యాన్ని వాళ్ళ రూకలాలకి రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుష్యుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను. అంటే మళ్ళీ ఇంకో ట్రాప్ అనమాట. వాళ్ళ సంచిలో కావాలని తన వెండి గిన్నెను పెట్టి వాళ్ళని మరలా పట్టుకొని ఆఖరిసారిగా మళ్ళీ వీళ్ళు మారారా లేదా అని యోసేపు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. శకునము అంటే అదేదో విగ్రహారాధనకు సంబంధించిందని మీరు అనుకోవద్దండి. యోసేపు నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాడు. జస్ట్ ఆ ఐగుప్తుల భాషలో చెబుతున్నాడు అని దాని అర్థం. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమగునుగాక. ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలించుదుము? నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులుగా నుందుమని అతనితో అనిరి. మళ్ళా వినయం చూపిస్తున్నారు, మేమేం తప్పు చేయలేదు అని. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పిరి. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందికి దించి దానిని విప్పెను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు వారిని సోదా చేయగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. పెట్టిందే ఇల్లు కదా. కావున తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. మళ్ళీ అటు నుంచి అటు ఇంటికి వెళ్లకుండా మళ్ళీ యోసేపు దగ్గరికి వచ్చారు. అప్పుడు యోదాయు అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చారు. యోదా గురించి ఎందుకు ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ? అందరు సహోదరులు వచ్చారని చెప్పొచ్చు కదా. అంటే యోదా ఇక్కడ ప్లే చేసే ముఖ్యమైన రోలు. ఇక్కడ యోదా ఏం మాటలు మాట్లాడుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా వీళ్ళందరూ మారారు అంటానికి గుర్తు ఏంటంటే, బెన్యామీను పట్టుకున్నప్పుడు బెన్యామీను ఒక్కడనే ఐగుప్తుకు పంపించి మిగిలిన వాళ్ళందరూ డబ్బు ధాన్యం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ బెన్యామీనుతో పాటు వీళ్ళందరూ వెనక్కి వచ్చారు అంటే ఇక్కడ వీళ్ళందరిలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చింది అని మనం గమనించాలి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిల పడిరి. యోసేపు ఎదుట నేల సాగిల పడ్డారు. ఈ పదం మనం ఎప్పుడు చదివినా కానీ కళ గుర్తు రావాలి మనకి. యోసేపు చిన్నప్పుడు వచ్చింది కదా కళ, అవి గుర్తు రావాలి, నెరవేరుతుంది అని. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యోదా ఇట్లనెను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనబరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేము ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడు ఏలిన వారికి దాసుల మగుదుము అనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమగునుగాక, ఎవని చేతిలో ఆ గిన్నె దొరుకునో వాడే నాకు దాసుడిగా ఉండును. అట్లెట్లా కుదిరిద్ది? ఆ చివరి వాడు బెన్యామీనే నాకు దాసుడిగా ఉండాలి, మీరు అందరూ వెళ్ళిపోండి అంటున్నాడు. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూదా అతని
అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రగులు కొననీయకము, తమరు ఫరో అంతవారు కదా. యోధా బతిలాడుతున్నాడు ఇక్కడ, తన తమ్ముడి ప్లేసు తాను తీసుకోవాలి అని యోధా ఇక్కడ మాట్లాడుతున్నాడు యోసేపుతో. మీరు గమనించండి అండి, యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు తనను తాను అర్పించుకున్నాడు, మనకు బదులుగా తాను అర్పించుకున్నాడు. ఈ లక్షణం అనేది యోధాలో ఇక్కడ కనబడుతుంది. కాబట్టి యూదా గోత్రము నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు అని కూడా చాలామంది చెప్తారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, యోధా తన తమ్ముడు బదులుగా తాను దాసుడిగా ఉంటాను, తను ఇక్కడ ఉండిపోతాడు, మిగతా వాళ్ళందరినీ పంపించండి అని యోసేపు ఎదుట బతిలాడుకుంటున్నాడు. ఏలిన వాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసుడిని అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు, కానీ వాని సహోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అంటే ఇద్దరు కుమారులు ఉన్నారు, యోసేపు బెన్యామీను. యోసేపు ఇప్పుడు చచ్చిపోయాడు అని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి యోసేపు చచ్చిపోయాడు, ఇప్పుడు బెన్యామీన్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి అతన్ని బాగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు తమరు, నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకొని రండని తమ దాసులతో చెప్పిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము, మా తమ్ముడు మాతోనుంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరికి కనినని మీరు ఎరుగుదురు, వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడెను అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములో నుండి దుఃఖముతో దిగిపోయినట్లు చేయుదురని చెప్పాను. అంటే జరిగిందంతా చెప్తున్నాడు యోధా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన బాధని, కనికరిస్తాడేమో అని. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖములో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవానికి దాసుడిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని నా సహోదరులతో వెళ్ళనిమ్ము. బెన్యామీనుకు ప్రతిగా నేనుంటాను, నన్ను దాసిగా చేసుకోండి, నేను మీ జీవితాంతం మీ దగ్గర సేవ చేస్తూ ఉంటాను, నా తండ్రి బతకడం కోసం నా తమ్ముడిని పంపించే అని బతిలాడుకుంటున్నాడు యోధా. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఒకవేళ వెళ్తే నేను మా తండ్రి ఖచ్చితంగా చనిపోతాడు, నా తమ్ముడినే పంపించండి, నేనే మీకు దాసుడిగా నేను మీ దగ్గర ఉంటాను, కావాలంటే నన్ను చంపేసుకొనైనా చంపేసుకోండి అని యోధా ఇక్కడ మాట్లాడుతున్నాడు యోసేపుతో. మనం 37-38 అధ్యాయాల్లో చూసాం ఎంత చెడ్డవాడుగా ఉన్నాడో ఆ టైంకి యోధా అని. డబ్బుల కోసం అమ్మేయాలనుకున్నాడు తన తమ్ముడిని. అటువంటి యోధా వ్యభిచార కోపంలో చిక్కుకుపోయాడు. అటువంటి యోధా ఇలా మాట్లాడడం మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇది యోధాలో కలిగిన మారు మనస్సును మనకు గుర్తిస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయాడు, మనకు బదులుగా మన ప్లేస్ ఆయన తీసుకున్నాడు, అది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి బెన్యామీనుకు ప్రతిగా యోధా నేనే ఉంటాను అని అంటున్నాడు. కాబట్టి యూదా గోత్రము నుండి తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు అని కూడా చాలా మంది క్రైస్తవులు భావిస్తూ ఉంటారు. అది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఆదికాండం 45వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 46 నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. ఇంకా ఆపుకోలేపాడు. ఇప్పుడు దాకా ఎప్పుడన్నా ప్రేమ పొంగుకొస్తే వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి ఏడ్చి మళ్ళా మొహం కడుక్కుని వచ్చేవాడు. అలాంటిది ఇప్పుడు అణుచుకోలేక ఇప్పుడు అందరూ సహోదరులందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, నిజం చెప్తున్నారు, వీళ్ళందరూ పూర్తిగా మారారు అని యోసేపు కన్ఫర్మ్ చేసుకుని ఇంకా ఆపుకోలేక అందరినీ బయటికి పంపించేసి యోసేపు తన సహోదరులకు తన్ను తాను
తనను తెలియజేసుకొనినప్పుడు ఎవ్వరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఇంక నిజం చెప్పేశాడు, నేనే మీ తమ్ముడిని యోసేపుని అని. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అందరికీ వినపడేంత గట్టిగా ఏడ్చాడంట. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేకపోయిరి. ఇంకా నమ్మలేకపోతున్నారు. అదేంటి, మా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు అనుకున్నామే, నువ్వే మా తమ్ముడు అని వాళ్ళ కాళ్ళు ఆశ్చర్యంలో ఉన్నారు. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారి అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకురి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. యోసేపు యొక్క మనసు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ప్రాణరక్షణ కొరకు దేవుడు పంపించాడంట ముందుగా. అంటే ఏది జరిగినా కానీ అది దేవుడు మన మంచి కోసమే చేస్తాడు. ఏది జరిగినా దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంటుంది. అది ఈవెన్ మనం కష్టాల్లోకి వెళ్ళినా కానీ అది దేవుడి చిత్త ప్రకారమే అనేంత గొప్ప మనసు యోసేపుది. అటువంటి మనసే ఇవాళ మనం కలిగి ఉండాలి. ఏది జరిగినా ఈవెన్ మనం కొంచెం కష్టాల్లోకి వెళ్ళినా దేవుడు అది మన మంచి కోసమే మన దగ్గరికి తీసుకొస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యోసేపు యొక్క అన్నలు తప్పులు చేశారు, కానీ అది కూడా దేవుడు మంచిగా చేశాడు. అది కూడా మనందరి రక్షణ. ఇప్పుడు యోసేపు అక్కడ నుండి అమ్మివేయబడ్డాడు కాబట్టే ఇక్కడికి వచ్చాడు. ఫరో కలకు అర్థం చెప్పగలిగాడు. ఐగుప్తు ప్రజలందరూ చచ్చిపోకుండా కాపాడగలిగాడు. లోకంలో అనేక మంది చచ్చిపోకుండా కాపాడగలుగుతున్నాడు. ధాన్యాన్ని జాగ్రత్త చేశాడు. తన సహోదరులు, తన అన్నలు, తన తండ్రి ఆకలికి చచ్చిపోకుండా వాళ్ళకు కూడా ధాన్యం ఉండేలాగా ఇప్పుడు వాళ్ళను కూడా కాపాడగలుగుతున్నాడు. ఇదంతా దేవుడి చిత్తమే. మన ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ యోసేపులో గర్వం లేదు, దేవుడి మీద భక్తి ఉంది, తన అన్నల మీద పగ లేదు, ప్రేమ ఉంది. యోసేపులో ఉన్న లక్షణాలన్నీ కూడా ప్రతి మనిషి నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు యోసేపు జీవితం గురించి ఇంత విపులంగా రాశాడు. ఆది కాండంలో వేరే ఏ వ్యక్తి గురించి ఒక్క సిచ్యువేషన్, ఒక్క సందర్భంలో ఏం జరిగింది అని ఇంత జాగ్రత్తగా ఇప్పటిదాకా మనం చదువుకోలేదు. ఆది కాండం అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల చరిత్రని జస్ట్ ఒక 50 అధ్యాయాల్లో రాయడం, కేవలం ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు మాత్రమే రాసే అంత పెద్ద అధ్యాయంలో యోసేపు గురించి ఎంత క్లియర్గా రాయిస్తున్నాడు అంటే మనకి యోసేపు యొక్క మనసు అర్థం అవ్వాలి, అతన్నే మాదిరిగా తీసుకుని మనం కూడా బ్రతకాలి. ఏది జరిగినా దేవుడి చిత్తము, మనము పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి చిత్తానికి అవకాశం ఇవ్వాలి అనేది దీని నుండి మనం నేర్చుకోవాలి. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. దేవుడి మీద ఎంత నమ్మకమో, దేవుడు చేసిన పనుల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన మేలులను బట్టి ఆయన్ని గణపరచడం ఎంత ముఖ్యమో చూడండి. దేవుడే చేశాడని ప్రతిదీ మరలా వాళ్ళ అన్నలందరికీ కూడా యోసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషెను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలందరూ, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నన్ను పోషించదనన్నాడని చెప్పుడి. వెళ్ళి మీ తండ్రికి చెప్పండి, ఇదిగో మీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, ఇదిగో యోసేపు బ్రతికే ఉన్నాడు, ఇక్కడ రాజు తర్వాత రాజులాగా ఉన్నాడు, ఇంకా 5 కరువు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తే మిమ్మల్ని మన కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు, కాపాడుతానన్నాడు అని మీరందరూ వెళ్ళి మన తండ్రితో చెప్పండి అని చెప్పి అంటున్నాడు. ఇదిగో మీతో మాటలాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి, ఇంకా ఓపిక పట్టలేక జరిగిందంతా వీళ్ళకి చెప్పేశాడు. వెళ్ళి తీసుకురండి, మనందరం కూడా ఇక్కడ హ్యాపీగా ఉందాం అని చెప్తున్నాడు. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. ఇదంతా జరిగేంత వరకు వీళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నారండి. ఇంకా నమ్మడానికి వాళ్ళ వశం కాల, కానీ ఫైనల్గా నమ్మారు, దేవుడే ఇదంతా చేశాడు అని వాళ్ళు కూడా నమ్మారు.
యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. ఇప్పుడు దాకా యోసేపు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు కదా తన ఇంటి వాళ్ళ గురించి, ఇక నుంచి వాళ్ళు కూడా కలిసి ఉంటారు అనే మాట వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంట. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లా నేను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞయి ఉన్నది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఫరో కూడా దానికి ఒప్పుకున్నాడు. ఏం చేయాలో చెప్తున్నాడు. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగునే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకును 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యములను, తినుబండారములను మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడి అని వారితో చెప్పాను. మొత్తం అన్నీ ఇచ్చి పంపించాడండి. ఇక్కడ ఇచ్చినయే గొప్ప ఆస్తి వాళ్ళకి, అయినా కానీ మీరు రండి, మనం ఐగుప్తులో గొప్పగా ఉందాం, తండ్రిని తీసుకురండి అని మొత్తం ఎంత చేయగలడో అంత చేశాడు. ఆర్భాటంతో పంపించాడు వాళ్ళని. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయను. 20 సంవత్సరాల నుండి చచ్చిపోయాడు అనుకుంటున్నాడు, ఇప్పుడేమో బతికున్నాడు అంటున్నారు, ఐగుప్తు దేశానికి రాజు అంటున్నారు, మీరే అతన్ని అంతకుముందు అమ్మేశారంటున్నారు. ఇవన్నీ కూడా తీసుకోవడానికి కష్టమైంది. నిశ్చేష్టుడాయాడు, షాక్ అయిపోయాడు. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ప్రాణము తెప్పరిల్లిందంటే అప్పటికి నమ్మాడు, అప్పుడు పూర్తిగా నమ్మాడు. ఇదిగో ఇంత ధనాన్ని, ఇన్ని బండ్లని మనం నడవలేము అని ఇంత రాజమర్యాదల్లాగా ఇంతగా పంపించాడు అంటే ఖచ్చితంగా అతడు యోసేపే అయి ఉంటాడు అని అప్పుడు దాకా ఉన్న బాధ అంతా యాకోబుకు పోయింది. అప్పుడు యాకోబుకి దేవుడు తనతో చేసిన ప్రమాణం గుర్తొచ్చి ఉంటుంది. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తానన్నాడు అనేది ఇప్పుడు యాకోబుకు గుర్తొచ్చి ఉంటుంది. అందరూ కూడా దేవుణ్ణి ఎంతగా గణపరిచి ఉంటారో ఈ సిచ్యువేషన్ ద్వారా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకనూ బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూచెదనని చెప్పాను. నేను చావక ముందు ఒక్కసారి నా కుమారుడిని చూస్తే చాలు అనుకున్నాడంట. చూశాడా లేదా, తర్వాత ఏం జరిగింది, యాకోబు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఆదికాండం 46వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ అధ్యాయాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు యోసేపుని ఎంతగా ఆశీర్వదించాడు, ఆ యోసేపు ద్వారా ఐగుప్తు దేశాన్ని తన కుటుంబాన్ని ఎలా రక్షించాడు, ఆ యోసేపుకు ఎంత తెలివి ఎంత దైవ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు అనేది కూడా వీటి ద్వారా మనం గమనించాలి. తన సహోదరులు నిజంగా మారారా లేదా అని 2-3 రకాలుగా పరీక్షించి తెలుసుకున్నాడు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు అని కన్ఫామ్ అయిన తర్వాత తనలో ఉన్న ప్రేమని, ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేక వాళ్ళ ముందు ఓపెన్ అయిపోయాడు. జరిగిందంతా చెప్పాడు. గర్వం లేకుండా, పగ లేకుండా, దేవుడి మీద భక్తితో దేవుడే ఇదంతా చేశాడు అని దేవుని ఎదుట గొప్ప విశ్వాసాన్ని చూపించిన వ్యక్తిగా ఈ యోసేపు కనబడుతున్నాడు. ఇన్ని విషయాలు యోసేపు ద్వారా దేవుడు చేయించాడు అంటే దానంతటికీ కారణం యోసేపు తన పరిశుద్ధతని దేవుడి ఎదుట నిరూపించుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఆ సమయంలో యోసేపు లాగా పాపంలో పడిపోకుండా మనం గనక దేవుడి మీద విశ్వాసంతో దేవుడు చెప్పినట్టుగా మనం నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మనల్ని బట్టి మన ఊరిని, మన దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేక మంది మనల్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తారు. అనేక మంది మనల్ని బట్టి దేవుడు నిజమైన వాడు, నిజమైన దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటారు. అనేక మంది మనల్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. 46వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి.
క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.